ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తూ కూటమి ప్రభుత్వం మాటలకే పరిమితమైందని వైఎస్ఆర్సీపీ ఒంగోలు నియోజకవర్గ సమన్వయకర్త చుండూరి రవిబాబు ఆరోపించారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో రైతుల పట్ల ప్రభుత్వ తీరుపై ఆయన మండిపడ్డారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో మిర్చి, పొగాకు వంటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించి వారిని అన్ని విధాలుగా ఆదుకుంటే నేడు కూటమి ప్రభుత్వం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుందని మండిపడ్డారు. రైతులు పండిస్తున్న పంటలకు కనీస మద్దతు ధర లేక నేడు రైతులు అనేక రకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని అన్నారు. అతిగా పడిన వర్షాల కారణంగా నేడు పొగాకు రైతులు పంట నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు అండగా ఉండాల్సిన చంద్రబాబు నాయుడు అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ వ్యాపారస్తులకు కొమ్ము కాస్తున్నారని ఎద్దేవా చేశారు. రైతుల పట్ల ప్రభుత్వం కనికరం చూపాలని కోరారు. ఈ విషయంలో జిల్లాలో ప్రజా ప్రతినిధులు చొరవ తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఒంగోలు మండల పార్టీ వైస్ ప్రెసిడెంట్ మన్నె శ్రీనివాసరావు, నారపురెడ్డి, బీసీసీల అధ్యక్షులు బొట్ల సుబ్బారావు, కార్పొరేటర్ ఇమ్రాన్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ధరించి కొనిపిస్తానన్న ప్రభుత్వం ఇవాళ ఎటుపోయింది అర్థం కావట్లా. మార్కెట్లో ఇవాళ 7,000 నుంచి 10,000 మధ్య రైతులు అమ్ముకునే దుస్థితి ఏర్పడింది. కోల్డ్ స్టోరేజీల్లో నిలబెట్టుకోలేక, సన్నకారు రైతాంగం వాటికి ఛార్జీలు కట్టలేక, కూలీలకి డబ్బులు ఇవ్వలేక కౌళ్ళు కట్టాల్సి వచ్చి ఇంత కష్టపడతా ఉంటే మార్కెట్ని రంగంలో దించాల్సిన ప్రభుత్వం ప్రభుత్వం అయితే 13,500 కనీసం మద్దతు ధరగా కొనిపిస్తానని చెప్పి ఇవాళ మాట నిలబడకుండా వెనకపోయిన తీరు చూస్తే బాధాకరం. ఇక పొగాకు విషయానికి వద్దాం. పొగాకు పంట ఈ సంవత్సరం పండించాలంటే రైతులు చాలా శ్రమకు వచ్చారు. ఒకటికి వర్షాలకి, అతిగా పడిన వర్షాల వల్ల కొంతమంది రైతులైతే 3 సార్లు కూడా పంట వేయాల్సి వచ్చింది. 1-2 సార్లు దెబ్బతింటే 3వసారి కూడా పంట వేసి పొలాల్లో మల్లెబడి, అంటే పారాసైట్స్ మల్లె వచ్చి, కలుపు వచ్చి, దిగుబడులు తగ్గి ఏటా 10 క్వింటాలు వచ్చే పొగాకు ఈ సంవత్సరం 6-7 క్వింటాలు వచ్చేసరికి నష్టం రాదు, లాభమే వస్తుంది. మీరు ఇంటర్వ్యూన్ అయ్యి ఒక గ్రేడ్ని ఒక 10 మిలియన్లో 20 మిలియన్లో కొని పక్కకి లాగితే ఆటోమేటిక్గా డిమాండ్ క్రియేట్ అవుద్ది, మీకు లాభం వస్తుందని ఈ సందర్భంగా చెప్తున్నా. మేము దూరమే లేదు, మేము దూరమే. కేంద్రం మీద కూడా ఒత్తిడి చేస్తాం. మా పార్లమెంట్ సభ్యులను చెప్తాము, వాళ్ళు కూడా పార్లమెంట్లో మాట్లాడతారు. కూటమి మొత్తాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేదు లేదు లేదు, మా ఫ్లోర్లో ఇప్పుడు మా నాళ్ళు అందరూ ఫ్లోర్లో రైతు నాయకులే. ఫ్లోర్లో మేము అలర్ట్ చెప్తున్నాము. మొదటి 2 క్లస్టర్లు అమ్ముకోకపోతే కూలీలకు కూడా ఇవ్వలేదు. బచ్చాకు కూలీలు ఉంటారు కదా, కూలి ఖర్చులకు ఇవ్వాలి కాబట్టి మొదటి 2 విడతలుగా అమ్ముకున్నాక తర్వాత స్టార్ట్ చేద్దామని ఇప్పుడు ఇదంతా అలర్ట్ చేసే ప్రోగ్రాం. ఓవర్ నైట్ మనం పోయి బోర్డు లాపితే అది అర్థం కాదు. ఏదో ఒక ఉద్యమం తీసుకురావాలా, ఏదో ఉద్యమం రావటం, రైతుల్లో ఉద్యమాన్ని నిర్మించడం కోసం ఈరోజు మేమంతా అలర్ట్ చేస్తుంది, సన్నాయత్తం చేస్తున్నాం. మా ఇన్ఛార్జీలు కూడా మిగతా బోర్డులు కూడా అందరూ రేపటి నుంచి వెళ్తారు పొగాకు మీద. ముందు అంటే అది సంఘటితంగా ఒక చోట ఉంటారు కాబట్టి అక్కడ పోయి మా ఇన్ఛార్జీలు అందరూ కూడా ఇన్వాల్వ్ అవుతారు. సుబ్బారెడ్డి గారు కూడా దీంట్లో యాక్షన్ పర్యవేక్షణకు వస్తాడు. ఆయన నాయకత్వంలో పార్టీ టోటల్గా ఇన్వాల్వ్ అయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అటెన్షన్లోనే ఉన్నాడు, ఆయన అప్రమత్తంగానే ఉన్నాడు. రైతుల పరిస్థితి ఏంది అని చెప్పి వాకప్ చేశారు నన్ను. నేను అదే 2 క్లస్టర్లో కొంత కూలీల కోసం అమ్ముకుంటున్నారని నేను చెప్పడం అయింది. రైతుల్లో అలజడి అనేది లేచినాడు. జగన్మోహన్ రెడ్డి గారు తప్పనిసరిగా దీనికి మద్దతుగా నిలబడతాడు, రైతాంగాన్ని మద్దతుగా డిమాండ్ పెంచుతాడు, ఒత్తిడి చేస్తాడు ప్రభుత్వం.